యువే అయితే చూసేసి రావడం జరిగింది. నాకు మూవీ అయితే అంటే నేను కూడా ఉపేంద్ర గారి ఫ్యాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హానెస్ట్గా చెప్తాను, సూపర్ కావచ్చు, ఓము, బుద్ధివంత, రా, ఉపేంద్ర, తరలేనల్ మగ, ఇష్యూ ఇట్లాంటి మూవీస్ అన్ని నేను బాగా ఇష్టపడినాను. కానీ ఈ మూవీ అయితే నాకు యావరేజ్ అనిపించింది. ఎందుకంటే కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది. కాన్సెప్ట్ని డెఫినెట్లీ మనం అప్రిషియేట్ చేయాలన్నమాట. మన జీవితాలు మనం పట్టించుకోకుండా, మన కుటుంబ సభ్యుల జీవితాలు మనం పట్టించుకోకుండా, మన బాధ్యతలు మనం తీర్చకుండా, మనం వచ్చేసి పొలిటీషియన్స్ వెనకాల, సినిమా హీరోల వెనకాల మనం పరిగెత్తి మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటాము. సో డోంట్ డూ లైక్ దిస్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సెల్ఫ్ అనేది అది ఉందన్నమాట. సో ఆ కాన్సెప్ట్ బాగానే ఉంది. కానీ ఎగ్జిక్యూషన్ విషయానికి వస్తే లైక్ అంటే దే కుడ్ హావ్ మేడ్ ఇట్ లాట్ బెటర్. మనకేదో ఒక ఫస్ట్ 10 minutes మూవీలో ఒక లాస్ట్ 10 minutes మనకేదో పర్వాలేదు అనిపిస్తుంది. కానీ రిమైనింగ్ అంతా చాలా బెటర్గా చేసి ఉండొచ్చు. ఎంతైనా ఒక పాత ఉపేంద్ర గారి మూవీలో లాగా లేదనమాట. బట్ అట్లీస్ట్ ఇంకా సరే కంపారిజన్స్ పక్కన పెట్టేసినా కాన్సెప్ట్ బాగానే ఉంది. కానీ స్క్రీన్ ప్లే అయితే కూడా మేడ్ ఇట్ లిటిల్ బెటర్ అని నాకు అనిపించింది. అండ్ అదే బ్రో, మన ఉపేంద్ర గారికి చెప్తున్నారు కదా, ప్రభాస్ గారి కల్కి 2898 ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అయితే అదొక మైథలాజికల్ థ్రిల్లర్ అయితే ఇది సైకలాజికల్ థ్రిల్లర్ అన్నారు. సో ఆ విధంగా ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. బట్ స్క్రీన్ ప్లే అయితే చాలా బెటర్గా పెట్టిండొచ్చు. అండ్ మెటాఫర్స్ అలా ఉన్నాయన్నమాట. అంటే మనం డీకోడ్ చేయొచ్చు అనమాట. క్రింజ్ అనేది ఏం లేదు కానీ బ్రో, ఇది ఆ స్క్రీన్ ప్లే వచ్చేసి కొంచెం బోరింగ్ స్క్రీన్ ప్లే మనకు ఉందన్నమాట. ఇలాంటి స్క్రీన్ ప్లే మనం చాలానే చూసేస్తాం. ఉపేంద్ర గారు స్క్రీన్ ప్లేకి పెట్టింది పేరు. ఆయన ఒక స్టోరీ టెల్లింగ్కి, స్క్రీన్ ప్లేకి, డైరెక్షన్కి, అంటే సొసైటీలో ఉండే ఇష్యూస్ ఒక అన్కన్వెన్షనల్ వేలో ప్రొజెక్ట్ చేయడం అనేది ఆయన పెట్టిండేది కల్ట్ అనమాట, ఆయన ల్యాండ్ మార్క్ అది. సో అలాంటిది ఈ మూవీలో మిస్ అయింది. స్టార్టింగ్ ఒక 15 minutes, ఒక 2 సాంగులు, లాస్ట్ ఒక 10 minutes, ఓవరాల్గా ఒక ½ hour పర్వాలేదని మనకు అనిపిస్తుంది. కానీ రిమైనింగ్ అంతా హీ కుడ్ హావ్ మేడ్ ఇట్ లిటిల్ బెటర్. బట్ డెఫినెట్లీ ఉపేంద్ర గారి నెక్స్ట్ మూవీస్లో ఆ మార్క్ అనేది ఇంకా ఖచ్చితంగా ఉంటుందని మనం ఆశిస్తాము. ఏ మూవీ? ఉపేంద్ర మీరెవరు? మీరెవరు? నేనెవరు భయ్యా? నిజంగా మైండ్ తెంగింది నా. నిజంగా సినిమా చూసిన ప్రతి సెకండ్ కూడా ఒరి నీ అమ్మ ఏంద్రా స్వామి, ఇది ఎక్కడ సినిమారా బాబు. నిజంగా సినిమాలో చాలా సినిమాలు వస్తుంటాయి కానీ ఇలాంటి సినిమా రాదనా. నిజంగా నేను చెప్తాను, ఒక సైకిల్లో షూటింగ్ చెప్తానా, నా మైండ్ తెంగింది. నిజంగా నేను చెప్తానా, టాబ్లెట్ తెచ్చుకున్నాను. నాకు నిజంగా ఆ రకంగా మైండ్ ఎగిరిపోయింది. నాకు ఉపేంద్ర సినిమా అంటేనే పిచ్చాక నేను చెప్తా, నా మైండ్ తెంగి ఫస్ట్ నీళ్ళు తాగు. 2040 వెళ్ళిపోయినావా? ఒక్క చెప్తానా, నువ్వు 150 రూపీస్ పెడితే కొత్త ప్రపంచం వెళ్తావు లేదు తెలియదు, కానీ ఒక 150 సినిమాకి వస్తే మాత్రం నీకు కొత్త ప్రపంచం చూస్తావు. యూఐఎం నిజంగా ప్రతి ఒక్క యూఐ ఉంటుంది. నీది చాలా పెద్దది, నాది చాలా చిన్నది సాంగ్ ఉంటుంది. ఆ సినిమా సాంగ్ ఉంటుంది భయ్యా, అసలు వేరే లెవెల్. నిజంగా అట్లనే డెడికేషన్, అట్లనే సాంగ్స్ అండ్ వేరే టైమ్స్. అది మెయిన్గా ఉపేంద్ర యొక్క డెడికేషన్ యాడ్స్ ఆఫ్ చెప్పొచ్చు. నిజంగా ఆయన యొక్క డెడికేషన్ 2 పార్ట్లు ఉన్నాయి. ఒక డబుల్ యాక్షన్ చేశాడు, ఇంటర్వ్యూలో సీన్, సెకండ్ ఎపిసోడ్ సీన్ ఉంటుంది. ప్రతి ఒక్క డెడికేషన్, తన డైలాగ్ డెలివరీ చాలా డేంజరస్ ఉంటుంది. అంటే కామెడీ చేస్తుంటాడు, నవ్విస్తుంటాడు, మళ్ళీ ఏడిపిస్తుంటాడు. అబ్బో ఎలివేషన్స్ ఉంటాయి, కేజీఎఫ్ మించి ఉంటుంది భయ్యా, చాలా బాగుంది. ఇంటర్వ్యూ సీన్, క్లైమాక్స్ మిస్ కావద్దు, చాలా బాగుంది. స్టార్టింగ్ డైలాగ్ వేశారు ఆయన, ఇంటెలిజెంట్ ఉన్న వాళ్ళు సినిమాకి రాకండి, మీరు లంగలు లపంగా అయితే సినిమాకి రండి అని డైలాగ్ వేశారు. ఆయన డైరెక్షన్ ఆయన వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఉపేంద్ర ఇస్ బ్యాక్, ఉపేంద్ర వింటేజ్ ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు. నిజంగా ఈ సినిమా హీరోయిన్ ఉందన్న, ఆ హీరోయిన్ ఉండగా చందమామ దండగా అనే ఫీలింగ్ కలిగింది. అంత అందంగా, అంత గ్లామరస్ గా. అబ్బో కొన్ని మ్యూజిక్ వేస్తారు భయ్య, ఆహా అని మ్యూజిక్ వేస్తారు. వామ్మో ఎక్కడ డైరెక్షన్ లో స్వామి, ఊత కోత సెకండ్ హాఫ్ అయితే ఊత కోత, ప్రతి ఒక్క షాట్ చాలా జెన్యూన్ చెప్తున్నా. అదే తెలుగు కూడా చెప్తున్నా, పక్క సినిమా అయినా కూడా సినిమా చాలా మంది సినిమాలు అంటే చేయాలి చెప్తున్నా. సినిమాలు అంది ఈ సినిమా వేరయ్యా, విశ్వదాభిరామ ఈ సినిమా సూపర్ హిట్ రా మామ చెప్తున్నా. నేను పాకి పొరపాటు వేస్తాను.